విరిగి నలిగిపోవటం అంటే ఒక చిన్న ఉదాహరణ వస్తుంది. ఈ కానుక కవర్, ఇది కానుక కవరేనా? నేనేం చేశానంటే దీన్ని పట్టుకొని ఇది నాకు లోబడింది, ఇది నాకు దొరికింది, ఇది చిన్న చూపుగా ఉంది అని చెప్పేసి ఇది నన్నేం చేసిద్దని నేను దీన్ని బాగా నలకొట్టేశాను. దీన్ని ఇప్పుడు ఏం చేశాను నేను, ఇది నలిగిపోయింది, ఇది విరిగిపోయింది, అప్పుల్లో నలిగింది, అనారోగ్యాలతో పగిలింది, చేతబడి శక్తులతో కృంగింది, సంపాదనను పోగొట్టుకొని దిగజారింది. ఒకవేళ ఇది ఇప్పుడు జీవితంలో ఇది సాధించాలనుకున్నది సాధించకుండా ఇలాగ నలిగిపోయింది, నలిగిపోయి అలా పడిపోయింది. ఇది ఎలా ఉంది ఇప్పుడు? నలిగిపోయేలాగా పడిపోయింది. ఇది బ్రహ్మ మాస్టర్ గారు అటు వెళ్తూ దీన్ని చూశాడు. నేను అక్కడ కూర్చోండి, రెండు చేతులు పెట్టాను సార్. ఇప్పుడు మాస్టర్ గారికి నేను చెప్పకుండానే మాస్టర్ గారు ఇప్పుడు దాన్ని ఏం చేస్తాడు చూడండి, ఇంకొంచెం బాగా తీయండి, బాగా దాన్ని ఆయన ఇప్పుడు ఏం చేశాడు, నేను నలగొట్టింది, నేను విరగదీసింది, నేను ప్రియులారా బలిగా సమర్పించింది, అది నా చేతిలో ఏమైందంటే చేతబడికి అంగీకారమైంది, పితరుల దోషాన్ని కొట్టుకుపోయింది, వడ్డీలకు కొట్టుకుపోయింది, బిడ్డల తన్నుళ్ళకి తన్నుడిపోయింది. ఏమండి, శరీర అనారోగ్యాలకు హాస్పిటల్ తిరిగినట్లుగా నలగొట్టాను. ఇప్పుడు నెక్స్ట్ మాస్టర్ గారి చేతికి వెళ్ళగానే ఆయన దాన్ని ఏం చేశాడంటే ఇంకొంచెం నలిపాడా, చించాడా, ముక్కలు ముక్కలు చేశాడా, చేయలా. నలకొట్టబడిన దాన్ని, విరిగిపోయిన దాన్ని తనేం చేశాడంటే పరిశుద్ధాత్మ దేవుడు బాగు చేశాడు. స్తోత్ర. ఈరోజు ఆ కవర్ ఎలాగ బాగయిందో, ఆ కవర్ ఎలాగ సాఫ్ట్ అయ్యిందో, నలిగింది అది ఎలాగ పనికి వచ్చిందో, ఈరోజు ఏదో విషయంలో నలిగిపోయి వేసారి నిరాశగా కొట్టుమిట్టలాడుతూ వచ్చిన మిత్రమా, ఈరోజు నా దేవుడు నీతో పేరు పెట్టి పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు కదా. అద్భుతమైన విడుదలను కలుగు చేయబోతున్నాడు, అద్భుతమైన ఆశీర్వాదాలతో నింపబోతున్నాడు. ఈరోజు చీకటిలో విడుదల కలుగుతుంది, అప్పుల్లో విడుదల కలుగుతుంది, వడ్డీల్లో విడుదల కలుగుతుంది, నిరాశలో విడుదల కలుగుతుంది, అపజయాల్లో నా దేవుడు విడుదల అనుగ్రహించును గాక.